మండిపడ్డారు నటి కరాటే కళ్యాణి. హైప్ కోసం హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తావా అంటూ ఫైర్ అయ్యారు. హిందూ దేవతలు హిందువుల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. నోటికొచ్చినట్టు మాట్లాడటం ఎందుకు, క్షమాపణలు చెప్పడం ఎందుకు అని ప్రశ్నించారు. హిందూ దేవుళ్ళని అవహేళన చేస్తే ఎలా ఉంటుందో రుచి చూపించిన ప్రతి ఒక్కరూ అభినందనీయులన్నారు. ఈ మధ్య కొంచెం హైప్ కావాలి, నేను సమాజంలో ఉన్నాను, నన్ను మర్చిపోతున్నారు అని అనుకుంటే ఎవరైనా ఒక చిన్న పని చేస్తున్నారు. ఇంతకుముందు భైరిని అరెస్ట్ చేశారు, అంతకుముందు రేంజర్ల రాజేష్, అలాగే చాలామంది, అంటే కొంతమంది లేరు కూడా ఇప్పుడు ఈ లోకంలో. ఇలాంటి వాళ్ళందరూ కూడా చేసే పని ఏంటంటే హిందూ దేవి దేవతలను దూషణ చేయటం. అది ఫ్యాషన్ అయిపోయింది వీళ్ళకి. నా ఉనికిని చాటుకోవాలి అంటే ఒక రామున్నో, కృష్ణున్నో, వెంకటేశ్వర స్వామినో వాళ్ళు ఏదో విధంగా క్రిటిసైజ్ చేయాలి. అయ్యా, హిందూ ధర్మంలో ఉంటూ హిందూ ధర్మాన్ని ఆచరింపజేస్తూ పిల్లల్ని కూడా అలాగే అన్ని ఆచరించమని చెప్తూ మనం కూడా పాటిస్తూ ఉండి సోషల్ యాక్టివిస్టులు అని చెప్పుకునే కదిరి కృష్ణ గారు, మీరు వెంకటేశ్వర స్వామి పైన అనుచితమైన వ్యాఖ్యలు, సుప్రభాత సేవ గురించి మీకు తెలుసు, హిందువులందరూ ఎంతో అత్యంత ప్రీతిపాత్రంగా స్వామిని సేవించుకునే సేవని మీరు అవహేళన చేస్తూ చాలా నీచమైన వ్యాఖ్యలు చేయటం, హిందువుల దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించిన ప్రతి ఒక్కరూ నిజంగా ఇందులో ఈరోజు అభినందనీయులు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫ్యాషనా, మీ ఉనికి చాటుకోవడానికి హిందువులందరినీ దేవీ దేవతల్ని తోలనాడడం, లేకపోతే ఏదో ఒకటి అనడం, ఇదే పనా మీకు? ఏమండి కదిరి కృష్ణ గారు, మీకు అమ్మతను ఇంగిత జ్ఞానం లేకపోయింది అప్పుడు మాట్లాడేటప్పుడు? ఇప్పుడు వచ్చి క్షమాపణ చెప్పడం ఎందుకు, ముందు వ్యాఖ్యలు చేయడం ఎందుకు? అంటే మీ హైప్ చేసుకోవడం కోసం చేశారు ఇదంతా.